ఈ దినమున ఏర్పాటు చేసిన చిన్న మెసేజ్ దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఎలాంటి శక్తివంతుడైనటువంటి వాడు. ఆయన తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల ఏ కార్యక్రమమైనా చేయగలిగినటువంటి వాడు. అలాంటి విశ్వాసాన్ని మనము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇది దైవ గ్రంథములు అనేక మంది వారిని చూసినప్పుడు, వారి యొక్క జీవితాలను మనం పరిశీలించినప్పుడు, వారు ఎట్టి విశ్వాసము కలిగినటువంటి వారు ఉన్నారో మనము వారితో చూసుకున్నప్పుడు మనము ఏ రకమైన విశ్వాసము కలిగినటువంటి వాళ్ళుగా మనమున్నామో, మనము మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకొని మనము కూడా ఆయన గురించినటువంటి విషయం, ఆయన శక్తిని గూర్చిన విషయము తెలుసుకొని మనం ఆయన్ని నమ్మి విశ్వసించి నమ్మి ముందుకి కొనసాగి అనేకమైన ఆశీర్వాద ఫలములను మనము పొందుకొన బద్ధులమై ఉన్నాము. కాబట్టి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదవము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నికుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. రక్షించగల సమర్థుడైనటువంటి దేవుడు. మరియు పడకుండా ఆయన మిమ్మల్ని రక్షించు. కాబట్టి ఆయన ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడు? అగ్నిలో పడవేసినా కూడా మా దేవుడు సమర్థుడు. మమ్మల్ని దాని నుంచి తప్పించి రక్షించగలిగినటువంటి వాడు మన దేవుడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్టి విశ్వాసము నీవు కూడా కలిగి ఉండవలసిన వాడుగా ఉన్నావు. నీకంత ధైర్యము ఉండాలి. విశ్వాసము, నా దేవుడు సజీవుడైన దేవుడు. ఈ అగ్నిగుండమే కాదు, ఏదైనా సరే దాని నుంచి మనల్ని ఆయన తప్పించి రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువు. కాబట్టి ఆయన వాళ్ళ విశ్వాస ప్రకారముగా దేవుడు వారి ముగ్గురుతో, షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటుగా ఒక దూతని అక్కడ పంపించి వారిని కాపాడాడు. కనీసము ఒక ఎంట్రుకలు కూడా కాలకుండా కాపాడాడు. అగ్ని వాసన కూడా వాళ్ళకు ముట్టకుండా కాపాడిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుటి అబ్రహాముకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడు మన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాముకి సంతానము లేకపోతే అవసరం అనుకుంటే ఆయన రాళ్లని పిల్లలుగా చేయగలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి రాళ్లని అబ్రహాము యొక్క పిల్లలుగా మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు సజీవమైనటువంటి రాళ్లుగా మార్చబడుతూ ఉన్నారు. దేవుని మందిరముగా మీరు కట్టబడుతూ ఉన్నారు మీరు. కాబట్టి రాళ్లని ఎలా మారుస్తాడట? దేవుని అబ్రహాముకి పిల్లల్ని మారుస్తాడు. అబ్రహాముకి పిల్లలుగా మార్చగలడు, పుట్టింపగలడు. ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచు. కాబట్టి
మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అబ్రహాంకి పిల్లలు లేరని బాధపడతా ఉంటే ఈ రాళ్ల వలన దేవుడు పిల్లలు పుట్టించగలిగినటువంటి మిమ్మల్ని రాళ్లుగా, సజీవమైన రాళ్లుగా మార్చగలిగినటువంటి వాడు. ఆయన ఆలయము కట్టుబడిలో మిమ్మల్ని సజీవమైన రాళ్లుగా, ఆయన ఆలయములో మిమ్మల్ని చేర్చుకోగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానికి నెరవేర్చుటకు సమర్థుడని గూడిగా విశ్వసించి విశ్వాసము వలన పొందెను. వాగ్దానము చేసినటువంటి వాటిని నెరవేర్చుటకు సమర్థుడు. నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. మాట ఇచ్చి తప్పేవాడు కాడు. అవునంటే అవును, కాదంటే కాదు. నీకు వాగ్దానము చేశాడు అంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఆమేన్. ఆయన ఆటంకపరచగలిగింది ఏమైనా ఉందా? లేదు. ఈ భూమి ఆకాశ మహా ఆకాశములందున్న సమస్తమును సృజించి పోషించుచున్న సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన వాగ్దానము చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. అయితే తగిన సమయములో నీకు నెరవేర్చేటువంటి వాడు. ఎందుకంటే తన పిల్లలుగా ఉన్న మనకి శ్రేయస్సు కలగాలని ఉద్దేశం మీద ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇప్పుడు కనుక నెరవేర్చాడు నీకంటే రేపు పొద్దున నువ్వు తప్పిపోయే అవకాశం ఉంది. కానీ నీకు ఏ సమయంలో ఇవ్వాలో, ఏ కాలంలో ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో ఇవ్వాలో ఆయనకు తెలిసిన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగినటువంటి దేవుడు. తగిన సమయములో నీకు అది ఇచ్చినప్పుడు అది నీవు ఫలించి అభివృద్ధి పొంది నూరంతలుగా ఫలిస్తావు. అది ఆయనకి తెలుసు. నీవు ఫలించుట ఆయనకు ఇష్టం కనుక ఆ సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడైన ఆయన అనేకమైనటువంటి వాగ్దానాలు మనకు చేశాడు. ఆ వాగ్దానానికి నీవు వారసుడుగా ఉన్నావు. అబ్రహాముకు చేసినటువంటి ఆ వాగ్దానానికి నీవు వారసుడిగా ఉన్నావు. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటున్నావు. ఆ వాగ్దానము ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను నీతిమంతుడుగా తీరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను దేవుని ఆలయముగా మారుస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు నీవు చనిపోయినా తిరిగి లేపుతున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు లేపబడిన నిన్ను ఆయన నివాస స్థలానికి నిన్ను కొనిపోతున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు నూతన యెరూషలేములోనికి నిన్ను ప్రవేశింపజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేసినటువంటి వాగ్దానము నెరవేర్చటానికి ఆయన శక్తిమంతుడైనటువంటి వాడు. ఆయన నెరవేరుస్తాడు నీ పట్ల ఆయన చేసిన వాగ్దానం. కాబట్టి ఆయన శక్తిని నీవు ఏమాత్రము కూడా ఎక్కువగా అంచనా వేయవద్దు. ఆయనే దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన వాడు. ఆయన తప్ప ఎవరు కూడా లేరు. ఆయనే స్తోత్రార్హుడైన వాడు. ఆయనకు తప్పను వేరొకరికి సాగిలపడకూడదు. కాబట్టి ఆయన వాగ్దానము చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు
సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మీలో మీరు సమృద్ధి గలవారై సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఉత్తమమైన ప్రతి కార్యము చెయ్యటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. సమస్త విధమైన కృపను నీ మీద విస్తరింప చేయగలడు. సమస్తము తాను సృజించి నిర్మించిన మానవుని నిమిత్తమై, నరుని నిమిత్తమై, సమస్తమును నరునికి లోబరిచినటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు గనుక ఆయన యొక్క కృపను మనందరి మీద కూడా విస్తరింపజేస్తున్నాడు. ఆయన కృప కొరకు నీవు కనిపెట్టేటువంటి వాడుగా ఉండి ఆ కృప నీ మీద విస్తరింపజేస్తానని చెప్పిన మాట నెరవేర్చేవాడని నువ్వు విశ్వసిస్తే ఆ కృప నీ మీద విస్తరింపబడుతూ ఉంది. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలించినప్పుడు మా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ఆయన మమ్మల్ని తప్పించి రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. అవును, యథార్థము. ఆ రీతిగానే ఆయన దూతను పంపించి వారిని షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కాపాడి మనకి రుజువు చేశాడు. దూతని పంపించాడు. అగ్ని వాసన కూడా వాళ్ళని ముట్టకుండా చేశాడు. ఆ వాసన కూడా వాళ్ళ దగ్గర నుంచి రాకుండా చేసిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అబ్రహాముకి రాళ్ల వలన పిల్లలను కలిగినటువంటి వాడు. సమర్థుడు. ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన సమస్తమును నీకు అనుగ్రహించేటువంటి వాడు. నీకు కృపను విస్తరింప చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో తన కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. తరతరములు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. నీవు అడిగినటువంటి దానికన్నా, నీవు ఊహించిన దానికన్నా, నువ్వు ఊహించవనే జీవితంలో జరుగుతుందని కొన్నిసార్లు అలాంటి ఊహించిన దానికన్నా గొప్పగా చేయగలిగిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు క్రీస్తు యేసులో మనకు దొరికాడు. అంత గొప్ప దేవుని యందు విశ్వాసముంచి దానిని మనం పొందుకోవలసినటువంటి వాడుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. నీ దీన శరీరాన్ని ఆయనకు సమరూపముగా ఉన్న మహిమ కలిగినటువంటి శరీరానికి సమరూపముగా
మార్చగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి నీవు ఊహించిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా ఎంతో గొప్ప కార్యములు నీ జీవితంలో చేయగలిగినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మోషే దగ్గర నుంచి ఉన్నవాడను అనువాడనైనానని ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అని చెప్పిన దేవుడు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము శరీరధారిగా రక్త మాంసములు కలిగి ఈ లోకములో జన్మించిన ఆయన మాత్రమే రక్షకుడుగా పిలువబడుతున్నటువంటి వాడు, యేసు అని చెప్పబడిన వాడు. ఇక ముందు ప్రకటన 19:13 ప్రకారంగా దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడింది. ఇంకను అనేక నామములు ఆయనకున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులను బట్టి ఆయన పేరు తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకుంటూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదట ఆయన శక్తివంతుడైనటువంటి వాడు, అగ్నిలో పడవేసిన విడిపించి రక్షించగలిగినటువంటి వాడు. ఆయన వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానములను ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి వాడు. అబ్రహాముకి రాళ్ల వలన సైతము పిల్లలను పుట్టించగలిగినటువంటి దేవుడు. నీవు ఊహించిన దానికన్నా, నీవు అడిగినటువంటి దానికన్నా ఎక్కువగా చేయగలిగినటువంటి దేవుడు. తన మహిమగల శరీరంగా మార్చింది. ఆయన కృపను నీ మీద విస్తరించగలిగినటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదువు. పత్రిక బ్రదర్. హెబ్రీ 7:25. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణులుగా రక్షించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను సంపూర్ణముగా రక్షించుట అనగా నిన్న చెప్పుకున్నాం, ఉచితమైన కృపచేత నీవు రక్షింపబడితివి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. తర్వాత కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ, ఇది సంపూర్ణమైనటువంటి రక్షణ. అలాంటి రక్షణ నీకు కలగజేయటానికి ఆయన శక్తివంతుడైనాడు. దేవునికి మహిమ కలుగునుగా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఇక టైం అవుతుంది గనక దేవునికి మహిమ కలుగునుగాక. నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి వాడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చినటువంటి వాడు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభములతో ప్రత్యక్షమైన వాడు, ఇశ్రాయేలుతో ఆయన మహిమతో మాట్లాడినటువంటి దేవుడు. హల్లెలూయా. సముద్రము పొంగుచున్నప్పుడు పొంగును ఆర్పినటువంటి వాడు, గాలి సముద్రములను ఆపినటువంటి నెమ్మడింపజేసినటువంటి వాడు, చనిపోయిన వారిని లేపినటువంటి వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. అపవిత్రాత్మలతో పీడింపబడుతున్న వారికి విడుదల దయచేసినటువంటి వాడు, రోగములతో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థతలు దయచేసినటువంటి దేవుడు. మాట మాత్రమే సెలవిచ్చినప్పుడు ఆయన మాటలో జీవమన్నది గనక అనేక మందికి స్వస్థతలు కలిగి, అంత గొప్ప దేవుడు మన దేవుడు.
కాబట్టి ఆయన శక్తిని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను మంచం నుంచి లేపగలిగిన వాడు ఆయనే. అవును. ప్రశాంత్. నీ సమస్యలు నీ సంకటములు తీర్చువాడు ఆయనే. కాబట్టి అట్టి దేవుడు నీకు దొరికినందుకు ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించవలెను. కాబట్టి ఇప్పుడు మనము వారి విశ్వాసమును బేరీ చేసుకొని చూసుకొని నీవు కూడా అంతటి విశ్వాసమును కలిగినటువంటి మనగా ముందుకు కొనసాగాలి. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపును తీసుకొని వచ్చును గాక. ఇప్పుడు ఇంకా 15 నిమిషాలు మనము ఆయనకి కృతజ్ఞత